ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి 676 రన్స్ ఈ టోర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో 3 సార్లు 100+ పార్ట్నర్షిప్ కూడా వీళ్ళిద్దరి నుంచి రావడం జరిగింది అని అంటే వీళ్ళిద్దరూ ఎంత కీ ప్లేయర్సో, ఎలాంటి ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇస్తున్నారో ఎస్ఆర్హెచ్కి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. నిజమే వింధ్య. ఓపెనర్స్ ఏ జట్టుకైనా కూడా పునాది వేస్తుంటారు. అండ్ ఇనిషియల్గా ఫౌండేషన్ వేసేది వేరు. అండ్ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే జనరల్గా వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్. ఎక్కడైనా కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో లేకపోతే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటారు. బట్ వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్. అండ్ ఇంకోటి ఒకళ్ళు అగ్రెసివ్గా ఆడతారు, మరొకళ్ళు ఏమో సెకండ్ ఫిడిల్ రోల్ ఆడతారు. బట్ సన్ రైజ్ హైదరాబాద్లో వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు ఒకరికొకళ్ళు నీకన్నా నేనేం తక్కువ కాదు అన్నట్లుగా అగ్రెసివ్గా ఇద్దరు ఆడటం అపోజిషన్ డిమోరలైజ్ చేసేస్తున్నారు. యాక్చువల్గా పవర్ ప్లేలోనే 2 సార్లు 100 రన్స్ కొట్టేశారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇంకా అట్లా కొట్టేస్తే ఇంకా బౌలర్స్ ఆటోమేటిక్గా డిఫెన్సివ్లోకి వెళ్ళిపోతారు. ఒక రకంగా భయమైన డిఫెన్సివ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి భయం క్రియేట్ అవుతుంది. తప్పించుకుంటే చాలు అన్నట్లుగా పరిస్థితి వస్తుంది మీకు. కానీ ఒక ఓవర్ తప్పించుకోవచ్చు, 2 ఓవర్లు తప్పించుకోవచ్చు, 14 ఓవర్లు ఎక్కడ తప్పించుకుంటారు? ఇలా తప్పించుకోలేదు కాబట్టి 287 సాధ్యమైంది. సో ఫెంటాస్టిక్ ఓపెనింగ్ పేరుగా యాడ్ అయింది. ఈ సంవత్సరం సన్ రైజ్ హైదరాబాద్కి బిగ్గెస్ట్ బూన్ అంటే మాత్రం తప్పకుండా సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ అనే చెప్పుకోవచ్చు. దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు.